హాయ్ ఫ్రెండ్స్, మన డైరీ ఫామ్కి అయితే మన గడ్డికాయ అయితే ఇది ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంది. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా. ఈ వర్షాల కారణంగా వరి పంటలు పండించుకునే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా డైరీ ఫామ్ నడుపుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మిరప తోటలు వేసుకున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేమైతే ఉదయం ఇప్పుడైతే 2ంటికి రావడం జరిగింది. 2 నుంచి అయితే పాస్తా ఉన్నాం. ఇప్పటికైంది చిన్న చిన్న 2 కట్టలు అయినాయి, ఇంకా అవ్వలేదు. మేమిద్దరం కాస్తా ఉంటే కూడా ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విధంగా ఉంది సిచ్యువేషను. ఈ వర్షాలు ఏంటో, వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చేతికి వచ్చిన పంట తీరాగా కోసుకొని ఓదుల మీద ఉన్నాయి, కొన్ని కళ్ళాలు ఉన్నాయి. కళ్ళాలు తీసుకొచ్చి రాసులు తీసుకొచ్చి ఒడ్లు ఇంటి దగ్గర పోసుకుంటే సరిగ్గా కప్పుకోవడానికి పట్టలు కూడా లేవు. ఒక క్రికెట్ ఆడే స్టేడియంలో అయితే మటుకు పరదాలు పెద్ద పెద్ద పరదాలు స్టేడియం మీద పరుస్తారు, కానీ రైతు పరుచుకోవడానికి ఫ్రీగా ఇచ్చే సబ్సిడీ కింద ఇచ్చే పట్టలు కూడా లేవు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ రైతు సిచ్యువేషను. ఈ వర్షాలు ఎప్పుడు అయిపోతాయో వరి వేసుకున్న రైతులు అయితే మటుకు అప్పుడు సంతోషంగా ఉంటారు. తీరా పంట చేతికి వచ్చింది, మీరు చూస్తే అదిగో మన గడ్డి పైవైపు మాత్రమే అది ఆ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్లో మటుకు చాలా ఇబ్బంది. ఇదైతే మొన్న నాటారు వరి. ఈ వరి కూడా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కానీ కామెంట్ చేయండి.